Hello everyone. Today, how happy is the little stone? ఇది పోయం అండి. ఈ పోయం గురించి మనం తెలుసుకుందాం. హౌ హ్యాపీ ఈజ్ ది లిటిల్ స్టోన్. ఇట్ వాజ్ రిటన్ బై ఎమిలీ డికిన్సన్. ఎమిలీ డికిన్సన్ ఈ పోయాన్ని రాశారు. అయితే ఇక్కడ అది ఫస్ట్ ఈ పోయం చదువుదామండి. జస్ట్ అలా రీడ్ చేస్తా. దీని తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీనికి సమ్మరీ ఇస్తా, షార్ట్ సమ్మరీ. చూడండి. హౌ హ్యాపీ ఈజ్ ది లిటిల్ స్టోన్ దట్ ర్యాంబుల్స్ ఇన్ ద రోడ్ అలోన్ and doesn't care about careers and exigencies, never fears, whose coat of elemental brown a passing universe put on, and independent as the sun, associates are grows alone, fulfilling absolute decree in casual simplicity. This is the poem. ఇక్కడ కొన్నిటికి మన మీనింగ్స్ ఇక్కడ ఏంటంటే మనకి ర్యాంబుల్ అని ఉందండి. అంటే ర్యాంబుల్ అంటే టు మూవ్ అబౌట్ ఎయిమ్లెస్లీ వన్ ఆర్ వితౌట్ ఎనీ డైరెక్షన్, దాని మీనింగు. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఎగ్జిజెన్సీస్ అని ఇచ్చాను. ఎగ్జిజెన్సీ అంటే అండ్ అర్జెంట్ సిచ్యువేషన్ అర్థం. అండ్ ఆల్సో హియర్ డిక్రీ అనే మీనింగ్ ఉందండి. దట్ ఇట్ మీన్స్ అన్ అఫీషియల్ ఆర్డర్ అని అర్థం. ఇక్కడ ఈ విధంగా కొన్ని మీనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఈ పోయం యొక్క షార్ట్ సమ్మరీని మీకు ఇప్పుడు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది హౌ హ్యాపీ ఈజ్ ది లిటిల్ స్టోన్. ఇట్ వాజ్ రిటన్ బై ఎమిలీ డికిన్సన్. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇక్కడ అబౌట్ ది పోయిట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏదైనా రాసేటప్పుడు మనకు పోయిట్ గురించి రాయడం అనేది ఇంపార్టెంట్ అండి డిగ్రీలో. ఇక్కడ చూడండి, ఎమిలీ డికిన్సన్ వాజ్ బోర్న్ ఇన్ 1830. షీ ఈజ్ వన్ ఆఫ్ ది ఫేమస్ ఉమెన్ రైటర్స్ ఆఫ్ అమెరికా. ఓకేనండి, అంటే ఆమె 1830లో పుట్టింది. అండ్ ఈమె అమెరికాలో ఫేమస్ ఉమెన్ రైటర్స్లో ఒక రైటర్ ఈమె. అండ్ షీ స్పెంట్ ఆల్ హర్ లైఫ్ అలోన్ అండ్ షీ నెవర్ గాట్ మ్యారీడ్. అంటే ఇక్కడ ఆమె లైఫ్ మొత్తం చాలా లోన్లీగా గడిపింది. అదేవిధంగా షీ నెవర్ గాట్ మ్యారీడ్, ఎప్పటికీ పెళ్లి చేసుకోలేదు. అండ్ షీ నెవర్ బికేమ్ ఫేమస్ ఇన్ హర్ లైఫ్ టైమ్ అండ్ బికాజ్ షీ డిడ్ నాట్ పబ్లిష్ ఎనీ పోయమ్స్ ఇన్ హర్ లైఫ్ టైమ్. అంటే చూడండి, అక్కడ ఈమె లైఫ్ టైం, ఈమె బ్రతుకున్నంతసేపు ఫేమస్ అవ్వలేదు. ఓకేనండి, ఈమె బ్రతుకున్నంతసేపు ఫేమస్ అవ్వలేదు బికాస్ షీ డిడ్ నాట్ పబ్లిష్ ఎనీ పోయమ్స్ ఇన్ హర్ లైఫ్ టైం. ఆమె బ్రతుకున్నంతసేపు ఏ పోయం కూడా పబ్లిష్ అవ్వలేదట. ఓకేనా, ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. ఇక్కడ ఆ పాయింట్ ఏంటంటే, షీ స్టార్టెడ్ రైటింగ్ పోయిట్రీ ఇన్ హర్ 20s అండ్ రోట్ మోర్ దాన్ 700 షార్ట్ పోయమ్స్ బట్ ఓన్లీ 7 వర్ పబ్లిష్డ్ ఇన్ హర్ లైఫ్ టైం. అంటే ఆమె 20sలో ఈ రైటింగ్ పోయిట్ అనేది స్టార్ట్ చేసిందండి. అండ్ ఆమె రాసింది మోర్ దాన్ 1700 షార్ట్ పోయమ్స్ బట్ ఓన్లీ 7 వర్ పబ్లిష్డ్ ఇన్ హర్ లైఫ్ టైం. 1700 కంటే ఎక్కువ షార్ట్ పోయమ్స్ రాసింది, కానీ ఆమె బతుకున్నంతసేపు 7 వరకే పబ్లిష్ అయినాయి అంట. ఓకేనా అండి, ఇది మిస్ అయిన పాయింట్. నెక్స్ట్ చూద్దాం. షీ ఫ్రీక్వెంట్లీ యూజెస్ క్యాపిటల్ లెటర్స్. అంటే ఆమె క్యాపిటల్ లెటర్స్ బాగా యూజ్ చేసేదట. ఓకేనా, టు హైలైట్ పర్టికులర్ వర్డ్స్ని హైలైట్ చేయడానికి క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేసేది. అండ్ ఆల్సో డాషెస్ యూజ్ చేసేదట ఇన్ హర్ పోయమ్స్. సమ్ పోయమ్స్ డాషెస్ అంటే టు ఇండికేట్ పాజ్ ఆర్ బ్రేక్ ఇన్ థాట్. ఏదైనా థాట్లో పాజ్ కానీ లేకపోతే బ్రేక్ కానీ అటువంటివి ఉంటే అప్పుడు డాషెస్ లాంటివి వాడేదట. ఓకేనా, అండ్ ఆల్సో దిస్ పోయం ఈజ్ మోర్ చేర్ఫుల్ దాన్ మెనీ ఆఫ్ హర్ ఫేమస్ పోయమ్స్. ఆమె ఫేమస్ పోయమ్స్లో అన్నిటిలో ఇది చాలా ఈ ఫీలింగ్ హ్యాపీ, ఎక్కువ హ్యాపీగా ఉండే పోయం, ఎక్కువ సంతోషంగా ఉండే పోయం ఏంటంటే ఇదే అట. అంటే కంపేర్ టు అదర్ పోయమ్స్ ఈ పోయం వల్ల ఆమె చాలా సంతోషంగా హ్యాపీగా కనిపిస్తుందట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. కింద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది పోయం ఇచ్చే చూడండి. డికిన్సన్ కంపేర్స్ హ్యూమన్ లైఫ్ టు ఏ స్టోన్. హ్యూమన్ లైఫ్ని ఒక స్టోన్తో కంపేర్ చేసిందట. అదేంటో చూద్దాం. వి ద హ్యూమన్స్ ఫేస్ మెనీ డిఫికల్టీస్ అండ్ ఫీల్ స్ట్రెస్ ఇన్ డే టు డే లైఫ్. మన డే టు డే లైఫ్లో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం, చాలా డిఫికల్టీస్ ఉంటాయి. మన హ్యూమన్ లైఫ్ ఫేస్ చేసేవి ప్రతిరోజు చాలా డిఫికల్టీస్, స్ట్రెస్ ఫీలింగ్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాం. వేర్ యాజ్ ఎ స్టోన్ ఈజ్ వెరీ హ్యాపీ త్రూఅవుట్ ఇట్స్ లైఫ్. కానీ అక్కడ స్టోన్ మాత్రం ఆ స్టోన్ లైఫ్ మొత్తంలో చాలా హ్యాపీగా ఉంటుందట. ఇన్ హౌ హ్యాపీ ఈజ్ ది లిటిల్ స్టోన్, ద స్టోన్ స్టాండ్స్ ఇన్ యాజ్ ఏ సింపుల్ ఫర్ ఐడియల్ హ్యాపీనెస్ అండ్ ఏ పర్ఫెక్ట్లీ డిజైన్డ్ లైఫ్ వితౌట్ ప్రెషర్స్. అంటే చూడండి, ఇక్కడ అంటే ఆ చిన్న రాయి, ఒక రాయి ఎంత ఆనందంగా ఉందో చూడండి అని మనకి చెప్తుంది ఇక్కడ పోయిట్.
అండ్ ఆ రాయి ఆదర్శవంతమైన ఆనందానికి మరియు ఒత్తిడి లేకుండా పరిపూర్ణమైన జీవితానికి ఒక చిహ్నంగా నిలుస్తుందట ఆ రాయి. ఓకేనండి. ఏ ఒత్తిడి లేకుండా ఏ ఆదర్శవంతమైన ఆనందంగా ఉంటూ పరిపూర్ణంగా ఉంటూ అనే జీవితానికి ఒక చిహ్నంగా నిలుస్తుందంట ఆ రాయి. ఓకేనా అండి. అది మీనింగు. నెక్స్ట్ చూద్దాం. చూడండి ఇక్కడ ఇన్ ద ప్రజెంట్ పోయం హౌ హ్యాపీ ఈజ్ లిటిల్ స్టోన్ డికిన్సన్ గివ్స్ ఏ హ్యూమన్ ఫేస్ టు ఏ స్టోన్. అంటే ఈ పోయంలో స్టోన్కి హ్యూమన్ ఫేస్ ఇచ్చిందట, మనిషి మొహం ఇచ్చి స్టోన్కి ఆ పోయం చెప్పింది ఈ ఎమిలీ డికిన్సన్. షీ కంపేర్స్ హర్ లైఫ్ టు ఏ లిటిల్ స్టోన్. లైఫ్ని ఎలా ఆమె లైఫ్ లిటిల్ స్టోన్తో కంపేర్ చేసిందట. అండ్ ఆల్ స్టోన్స్ ఆన్ దిస్ ఎర్త్ ఆర్ హ్యాపీ బట్ హ్యూమన్స్ ఆర్ అన్హ్యాపీ. అన్ని స్టోన్స్ ఎర్త్ మీద ఉన్న అన్ని స్టోన్స్ హ్యాపీగా ఉన్నాయి, ఏదైతే హ్యూమన్ లా కంపారిజన్ స్టోన్ మాత్రం అన్హ్యాపీగా ఉంది. ఏ లిటిల్ స్టోన్ ర్యాంబుల్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ ఎనీ గోల్. ఆ స్టోన్ చూడండి ఎలా ఉందో, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఏ గోల్ లేకుండా చాలా తిరుగుతూ ఉంటుందంట సంతోషంగా, ఏ స్ట్రెస్ లేకుండా. ఈ డజంట్ కేర్ అబౌట్ కెరియర్, ఏ కెరియర్ గురించి బాధపడదు. అండ్ నో స్టోన్ వాంటెడ్ టు బికమ్ అన్ ఆఫీసర్ ఆర్ ఎంటర్ప్రెనర్ అండ్ మనీ ఇన్ లైఫ్. అంటే ఏ స్టోను కూడా వాంటెడ్ టు బికమ్ అన్ ఆఫీసర్ అవ్వాలనుకోదు, ఒక వ్యవస్థాపకుడు అవ్వాలనుకోదు, మనీ సంపాదించాలని అనుకోదట ఏ స్టోను కూడా. ఓకేనా. దో దే డు నాట్ హ్యావ్ ఎనీ గోల్ దే హ్యాపీ బికాస్ దే డు నాట్ హ్యావ్ ఎనీ గోల్. అవి చాలా సంతోషంగా ఉన్నాయంట, ఎందుకంటే వాటికి ఏ గోలు లేదు. ఓకేనా. వి ద హ్యూమన్స్ ఆర్ అబ్సెస్డ్ విత్ మెటీరియల్ వరల్డ్ అండ్ వీ సెట్ గోల్స్ ఎవ్రీ డే అండ్ ఎట్ వీఆర్ అన్హ్యాపీ. మనం ఇప్పటికీ అన్హ్యాపీగా ఉన్నాం. ఎందుకు? మనం గోల్స్ సెట్ చేసుకుంటున్నాం, ఏదో ఒక వర్క్లో ఏదో ఒక దాంట్లో హ్యూమన్స్ నిమగ్నమైపోయి ఉంటున్నాం, అందుకని మనం అన్హ్యాపీగా ఉన్నామంట. అంటే హ్యూమన్స్ అన్నట్టు ఏదో ఒక వర్క్లో, ప్రపంచంలో ఏదో ఒక వర్క్లో నిమగ్నమై ఉంటారు. సో గోల్స్ సెట్ చేసుకుంటారు, ఎవ్రీడే ఉంటాయి గోల్స్. అండ్ అట్ వీఆర్ అన్హ్యాపీ, అందుకనే మనం అన్హ్యాపీగా ఉన్నాం హ్యూమన్స్ అని. ఓకేనా. అండ్ ఇట్ స్టేట్స్ దట్ పీపుల్ షుడ్ బీ హ్యాపీ జస్ట్ బీయింగ్ హూ దే ఆర్. అంటే ప్రజలు కూడా మొత్తం హ్యాపీగా ఉండాలంట, ఎలాగా స్టోన్స్ లాగా హ్యాపీగా ఉండాలంట. ఓకేనా. అండ్ వీ మస్ట్ ఎంజాయ్ ద టైమ్ హ్యావ్ ఆన్ దిస్ అమేజింగ్ వరల్డ్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఈ అద్భుతమైన ప్రపంచంలో మనకున్న సమయాన్ని మనం తప్పకుండా ఆస్వాదించాలి, సంతోషపడాలి, ఎంజాయ్ చేయాలని ఇక్కడ మీనింగ్. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. స్టోన్ డోంట్ ఫేస్ ఎనీ ఎమర్జెన్సీస్, ఇట్ డజంట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్. అంటే స్టోన్ అనేది ఏ ఎమర్జెన్సీ అంటే అర్జెంట్ సిచ్యువేషన్ని ఫేస్ చేయదట స్టోన్. డోంట్ ఫేస్ చేయదట. ఇట్ డజంట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్. ఈ స్టోన్ అనేది దేనికి భయపడదు. ఓకేనా. ఇన్ఫ్యాక్ట్ నో స్పీషీస్ ఆన్ ఎర్త్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ అనదర్ స్పీషీస్ ఆఫ్ కైండ్, బట్ వీ హ్యూమన్స్ అఫ్రైడ్ ఆఫ్ అదర్ హ్యూమన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ వార్, పవర్, ఆపరేషన్ అండ్ కరప్షన్. అంటే ఇక్కడ చూడండి, నిజానికి మన భూమిపై ఉన్న ఏ జాతి కూడా ఇతర జాతిని చూసి భయపడదు. కానీ మన హ్యూమన్స్ ఉన్నాం కదా, మన హ్యూమన్స్ అనేటోళ్ళు ఎలా అంటే యుద్ధం పేరుతో, పవర్ అనే పేరుతో, ఆపరేషన్ అంటే అణిచివేత అనే పేరుతో, ఈ కరప్షన్ అనే పేరుతో మనం ఒకరికొకరు చూసి భయపడుతూ ఉన్నాము అని చెప్తుంది ఈ పోయిట్. ఆల్ స్టోన్స్ ఆర్ సిమిలర్ ఇన్ కలర్. ఎలిమెంటల్ బ్రౌన్, బ్రాకెట్లో ఎలిమెంటల్ బ్రౌన్ ఉంది చూడండి. బట్ హ్యూమన్స్ హ్యావ్ మెనీ కలర్ సచ్ పవర్, రేసిజం, కలర్, క్రీడ్, రిలీజియన్ అండ్ మెనీ అదర్ బిలీఫ్స్. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ అన్ని రాళ్ళు ఒకే రంగులో ఉంటాయి, కానీ మానవులకు మాత్రం శక్తి, జాత్యహంకారం, రంగు, మతము అనే ఇతర నమ్మకాలు వంటి అనేక రంగులు ఉంటాయి. ఓకేనా అండి. యాజ్ ఎ కెమిలియన్ వీ ఆఫెన్ చేంజెస్ అవర్ కలర్స్. అంటే వీ ఆఫెన్ చేంజెస్ అవర్ కలర్స్. ఎలా కలర్స్ మారుస్తామంట హ్యూమన్ అనేటోళ్ళు? ఒక ఓసర విల్లాగా. వీ ఫైట్, వీ చీట్, వీ స్టీల్, వీ కిల్, వీ హెరాస్. ఫైట్ చేస్తాం, చీట్ చేస్తాం, స్టీల్ చేస్తాం, కిల్ చేస్తాం, హెరాస్ కూడా చేస్తాం. వీఆర్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ అదర్స్. హ్యూమన్స్ ఎప్పుడు వేరే వాళ్ళని డిపెండ్ అయి ఉంటారు. అండ్ బట్ ద స్టోన్ ఈజ్ ఇండిపెండెంట్ యాజ్ ద సన్. మన స్టోన్ మాత్రం ఒక సూర్యుల్లాగే ఒంటరిగా ఉంటుంది. వీ కెనాట్ లివ్ అలోన్, we are living in groups, but we always fight.
అంటే మనం ఏంటి, మన హ్యూమన్స్ అనేటోళ్ళం ఒంటరిగా ఉండలేము, జీవించలేము. వీఆర్ లివింగ్ ఇన్ గ్రూప్స్. మన హ్యూమన్స్ ఎలా ఉంటాయి, గ్రూప్స్లలో అందరం కలిసి ఉంటాము, గ్రూప్స్ లాగా ఉంటాము. బట్ వీ ఆల్వేస్ ఫైట్. కానీ మనం ఎప్పుడూ ఫైట్ చేస్తూ ఉంటాము. ఓకేనా, ఒంటరిగా ఉండలేము, గ్రూపులుగా ఉంటాము, కానీ ఫైట్ చేసుకుంటూ ఉంటాము అని పోయిట్ ఇక్కడ మెన్షన్ చేస్తుందన్నమాట, చెప్పిందనమాట ఎమిలీ డికిన్సన్. నెక్స్ట్ చూద్దాం. The stone follows the duties assigned to it, not more than that. As a stone also created the follow the law of God or nature. అని చూడండి, రాయి దాన్ని కేటాయించిన విధులను అది అనుసరిస్తుంది, అంతకంటే ఎక్కువేం కాదు. అది దేవుడు లేదా ప్రకృతి యొక్క చట్టాన్ని అనుసరిస్తుంది ఒక రాయి. ఓకేనా. బట్ వీ బికమ్ క్లవరెస్ట్ యానిమల్స్ అండ్ స్టార్టెడ్ కంట్రోలింగ్ ఆల్ అదర్ యానిమల్స్ అండ్ నేచర్. అంటే మన హ్యూమన్ అయ్యి ఏం చేస్తున్నాం, మనం కూడా ఒక యానిమలే. వీ స్టార్టెడ్ కంట్రోలింగ్ ఆల్ అదర్ యానిమల్స్ అండ్ నేచర్. మన నేచర్ని, యానిమల్స్ని మనం కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసాం. వీఆర్ ఈవెన్ ట్రైన్ టు చేంజ్ ద రూల్స్ ఆఫ్ నేచర్. మనం నేచర్ యొక్క రూల్స్ని కూడా మనం మారడానికి ట్రై చేస్తున్నాం. అండ్ రీచ్ స్పేస్లోకి వెళ్తున్నాం. క్రియేటింగ్ క్లోన్డ్ యానిమల్స్. మనం క్లోన్డ్ యానిమల్స్ని, ఒక యానిమల్లా ఉండి ఇంకో యానిమల్ తయారు చేస్తున్నాం. అండ్ ఇన్వెంటింగ్ మెనీ న్యూ థింగ్స్ విచ్ ఆర్ హార్మ్ఫుల్ టు నేచర్. చాలా కొత్త వాటిని ఇన్వెంటింగ్ చేస్తున్నాం. అవి కొత్త థింగ్స్ చేస్తున్నాం. అవి అన్నీ నేచర్కి హార్మ్ఫుల్గా ఉండేటట్లే ఉంటున్నాయి. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ అవర్స్. ఇట్ వాజ్ నాట్ సోల్లీ మేడ్ ఫర్ అస్. అంటే మనకేంటంటే యూనివర్సిటీలో ప్రతిదీ మనది అనుకోవటం కాదు. ఇట్ వాజ్ నాట్ సోల్లీ మేడ్ ఫర్ అస్. మన కోసమే ఇది, పూర్తిగా యూనివర్స్ మొత్తం మన కోసమే కాదు. వీఆర్ పార్ట్ ఆఫ్ ది యూనివర్స్ బట్ ఓన్లీ ఏ స్మాల్ పార్ట్. మనం ఒక యూనివర్స్లో ఒక పార్ట్ మాత్రమే, అది కూడా ఒక చిన్న పార్ట్. వీఆర్ జస్ట్ టెంపరరీ పాసర్స్ బై ఇన్ ద లిమిట్లెస్ అండ్ టైమ్లెస్ passage of the universe. It's been here long before, will be here long after, are all dead and gone. Ever came alone and it. అంటే చూడండి, దీని మీనింగ్ ఏంటంటే, విశ్వం యొక్క అపరిమితమైన మరియు శాశ్వతమైన ఈ దాంట్లో మనం కేవలం తాత్కాలిక ప్రయాణికులమే. ఇది చాలా కాలం క్రితం నుండి ఇక్కడే ఉంది విశ్వం. మనం చనిపోయినా మరియు పోయిన తర్వాత కూడా ఇక్కడే ఉంటుంది. మనమే జస్ట్ ప్రయాణికులాగా వచ్చిపోతాము అని మీనింగ్ అండి. ఈ కంక్లూజన్ చూడండి, ఎమిలీ డికిన్సన్ ఏం కంక్లూడ్ చేశారో. ఇన్ దిస్ సింపుల్ పోయం ఎమిలీ డికిన్సన్ కంపేర్డ్ హ్యూమన్ లైఫ్ విత్ ఏ స్టోన్ అండ్ ట్రై టు కన్వే ద నెవర్ థింక్ అబౌట్ ఏ స్టోన్ ఈవెన్ ఫర్ ఏ సెకండ్. వైల్ వీ వాకింగ్ డౌన్ ఏ రోడ్ వీ కిక్ ద లిటిల్ స్టోన్ వితౌట్ కేరింగ్ అబౌట్ ఇట్. We are all so blind that we just see what we want to and not what's really there. So she advises happy life, the world from a different perspective. అంటే ఇక్కడ పోయిట్ ఏం చెప్తున్నారంటే, ఆమె ఒక మానవ జీవితాన్ని ఒక రాయితో చూపిస్తుంది అనమాట. ఒక రాయి గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకూడదని తెలియజేయడానికి ప్రయత్నిస్తుంది. ఓకే. అంటే ఏంటంటే, మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు చిన్న రాయిని చూసి దాన్ని మనం పట్టించుకోకుండా దాన్ని ఇట్లా తంతాం కాలుతో. ఓకేనా. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తుందంటే పోయిట్, మనం గుడ్డిగా నమ్ముతాం, గుడ్డిగా ఉంటాం. మనకు ఏమి కావాలో చూసుకుంటాం, కానీ నిజంగా అక్కడ ఉన్నది మాత్రం చూడం మనం. అది అలా కంపేర్ చేసిందనమాట. నెక్స్ట్ ఏంటి, షీ అడ్వైజెస్ హ్యాపీ లైఫ్. మన హ్యాపీ లైఫ్ గురించి, మన హ్యాపీ లైఫ్ ఉండాలని ఏమి అడ్వైజ్ చేస్తుంది ఇక్కడ. తర్వాత చూడండి, ద వరల్డ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఇక్కడ చిన్నది మిస్ అయిందండి, అది దాన్ని అక్కడికి వదిలేయండి, ఏం కాదు. నెక్స్ట్ కింద ప్యాసేజ్, లాస్ట్ ప్యాసేజ్ చూడండి. ద స్టోన్స్ ఆర్ హ్యాపీ బికాస్ దే డోంట్ హ్యావ్ లైఫ్ గోల్స్. స్టోన్స్ అనేవి చాలా హ్యాపీగా ఉన్నాయంటే ఎందుకంటే వాటికి లైఫ్ గోల్స్ అనేవి లేవు. దే నెవర్ ఫియర్ ఇన్ ఎమర్జెన్సీస్. ఇది అర్జెంట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అప్పుడు ఎప్పటికీ భయపడవట అవి. అండ్ దే డోంట్ చేంజ్ కలర్స్ అండ్ దే ఫాలో ద రూల్స్ ఆఫ్ యూనివర్స్. అవి కలర్స్ చేంజ్ అయ్యవట, అది యూనివర్స్ రూల్స్ని ఫాలో అవుతాయట. బట్ వీ ఫీల్ అవర్ లైఫ్ స్ట్రెస్డ్, వీ ఆల్వేస్ ఫియర్, వీ చేంజ్ అవర్ కలర్స్. కానీ మనం హ్యూమన్స్ ఎలా ఉంటాం, మనం ఎప్పుడు స్ట్రెస్లో ఫీల్ అవుతూ ఉంటాం. అండ్ వీ ఆల్వేస్ ఫియర్, ఎప్పుడు భయపడుతూ ఉంటాం. వీ చేంజ్ అవర్ కలర్స్, మన రంగుల్ని మారుస్తూ ఉంటాం రకరకాలుగా. ఓకేనా. అండ్ వీ డోంట్ ఒబే ద రూల్స్ ఆఫ్ ది వరల్డ్. దట్ ఈజ్ ద రీజన్.
వీఆర్ సో అన్హ్యాపీ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వీ చేంజ్ అవర్ కలర్స్, మనం కలర్స్ చేంజ్ చేస్తాం. వీ డోంట్ ఒబే ద రూల్స్ ఆఫ్ ది వరల్డ్. ఈ ప్రపంచంలో ఉండే రూల్స్ని మనం దాన్ని రూల్స్ని పాటించము. అండ్ బట్ ఇట్ ఈస్ ద రీజన్, అదే ఒక రీజన్. దట్ ఈస్ వై వీఆర్ సో అన్హ్యాపీ. అందుకనే మనం అన్హ్యాపీగా ఉండం. ఓకేనండి. ఇది ఎమిలీ డికిన్సన్ యొక్క హౌ హ్యాపీ ఈజ్ ది లిటిల్ స్టోన్ పోయము. ఓకేనా అండి.